వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను బగారా రైస్ చేయబోతున్నాను. అది మటన్ ఫ్లేవర్తో. ఈ రైస్ ఉంటుందండి, మటన్ కర్రీతో తింటుంటే అబ్బా ఏమ రుచిగా ఉంటుంది. చెప్పడానికి మాటలు సరిపోవండి, తిని తీరాల్సిందే, అంత బాగుంటుంది. ఈ మటన్ ఫ్లేవర్తోని ఈ బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎమ్మీ రైస్ కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, ఒక 3 లవంగాలు, తర్వాత కొద్దిగా బండ పువ్వు, 2 యాలకులు, మరాఠీ మొగ్గ 1, కొంచెం చెక్క, షాజీరా, వీటిని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ని బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, కలర్ మారుతూ ఉన్నాయి ఆనియన్స్. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఈ విధంగా బగారా రైస్ చేసుకుంటే. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గిపోవాలి పుదీనా, కొత్తిమీర. చూడండి, ఈ విధంగా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి నిలువ చీల్చి వేసుకోండి. కొద్దిసేపు మగ్గిద్దాము. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కొద్దిసేపు మగ్గాలి. ఇప్పుడు ఎసురు పోసుకుందాం. ఇక్కడ నేను 2 గ్లాసుల ఎసురు పోసుకోవాలి. అయితే 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. 1/2 గ్లాసు మటన్ చారు వేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, 1.5 గ్లాసు వాటర్ అయితే 1/2 గ్లాసు చారు వేసుకోవాలి. ముందు 1 గ్లాసు నీళ్ళు పోసి 1/2 గ్లాసు తర్వాత వాటర్ తీసుకొని మళ్ళీ మిగతా 1/2 వచ్చేసి చారుతో నింపుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కొంచెం వీడియో సైడ్గా వచ్చిందండి. ఇప్పుడు 2 గ్లాసుల ఎసురు పోసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. 1.5 గ్లాసు వాటరు, 1/2 గ్లాసు మటన్ చారు, 2 గ్లాసులు అవుతుంది కదండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి 1 గ్లాసు సోనా మసూరి రైస్ని వేసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. బియ్యం ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా మరుగుతున్నప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. చూద్దాం, విజిల్ చల్లారిందేమో. చల్లారిపోయింది. స్లోగా కుక్కర్ మూత తీద్దాం. స్మెల్ అద్దరిపోతుందండి. మూత తీస్తూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చూడండి, బగారా రైస్ రెడీ అయిపోయింది. మటన్ కర్రీతో ఈ రైస్ తింటుంటే గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.